కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అంటూ కన్యాకుమారి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుగొండ క్షేత్రాన్ని వాసవి కన్యక తన జన్మస్థలంగా ఎంపిక చేసుకుంది. క్రీస్తు పూర్వం నుంచి పెనుగొండ గ్రామం వైభవంగా విలసిల్లుతున్నట్టుగా అనేక చారిత్రక ఆధారాలు విశ్లేషిస్తున్నాయి. తూర్పు చాళుక్యుల కాలంలో పెనుగొండ జైన క్షేత్రంగా విరాజిల్లినట్టు ఆధారాలు చెబుతున్నాయి. 14వ శతాబ్దంలో వెలనాటి చోళ చరిత్రలో పెనుగొండ పట్టణ ప్రాశస్త్యం వివరంగా వెల్లడవుతుంది. పెనుగొండ పురాణ ప్రసిద్ధమైన దివ్యస్థలి. సాక్షాత్తు ధనాధిష్టాన దేవత అయిన కుబేరుడు నగరేశ్వర స్వామిని, మహిషాసుర మర్దిని ఈ సన్నిధిలో ప్రతిష్ఠించాడని పురాణాలు వివరిస్తున్నాయి. అలాంటి మహిమా విశేషాలు, పురాణ వైభవం ఉన్న ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని భక్తురాలిగా వాసవి కన్యక ఆవిర్భవించింది. సువిశాలమైన ప్రాంగణంలో పచ్చదనం పరిమళించే ప్రాకృతిక సౌందర్యంతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. అత్యంత ఎత్తైన భారీ గోపురం, ఆ గోపురంపై పలు విగ్రహాకృతులు, కళాకృతులు భక్తుల్ని ఆకర్షిస్తాయి. స్థానిక భక్తుల సహకారంతో, ఆర్థిక చేయూతతో ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని సమేత నగరేశ్వర స్వామివారు ఎన్నో శతాబ్దాలుగా కొలువుతీరి ఉన్నారు. తదనంతర కాలంలో వాసవి కన్యకా పరమేశ్వరిని భక్తులు ఈ లోగిలిలో సుప్రతిష్ఠితం చేశారు. మగువకు ప్రాణం కన్నా నమ్మిన సిద్ధాంతం కోసం, సౌభాగ్య సిద్ధి కోసం ఆత్మత్యాగమే మిన్న అనే సత్యాన్ని లోకానికి అందించింది వాసవీదేవి. పెనుగొండను పాలించే చోళరాజు వాసవి కన్యకాంబను మోహించగా అతనితో వివాహం ఇష్టం లేని కన్యకాదేవి అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసిందని భక్తులు విశ్వసిస్తారు. పరమేశ్వరి స్వరూపిణిగా జగదాంబ ఆచంద్ర తారార్కం వ్యక్తమవుతోంది. ఆర్య వైశ్యుల ఇంట పుట్టిన వాసవేశ్వరి అలనాటి నుంచి వైశ్య వణిజుల ఆరాధనీయ మూర్తిగా వెలుగొందుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలున్నాయి. అయితే ఆ దేవస్థానాలన్నింటికీ మాతృక సన్నిధి, ప్రధాన దేవస్థానం, అమ్మవారి పుట్టిల్లు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దివ్య సన్నిధానం. పెనుగొండ అంటే పెద్ద కొండ, వరాల సిరులు కురిపించే పెద్ద కొండే ఈ పెనుగొండ. వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టిల్లుగా, పుణ్యాల పేటిగా పెనుగొండ వర్ధిల్లుతోంది. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే అనురాగవల్లిగా, అన్ని కామ్యాల్ని నెరవేర్చే కల్పవల్లిగా కన్యకా పరమేశ్వరీదేవి గర్భాలయంలో దర్శనమిస్తుంది. సకలాభరణయుక్తంగా, దేదీప్యమానంగా వెలిగిపోతూ దివ్య కాంతి పుంజాల్ని వెదజల్లుతూ కన్యకాదేవి కమనీయ రూపిణిగా గోచరమవుతుంది. సంపూర్ణ రజత కవచధారిణిగా, సిరివెన్నెల చంద్రికలు విరిజిమ్మే స్నిగ్ధ దరహాసినిగా వాసవి పరమేశ్వరి వర్ధిల్లుతోంది. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, ఆత్మార్పణ దినోత్సవాల్లో ఈ క్షేత్రానికి భక్తులు విరివిగా విచ్చేస్తారు. మంటపంలో భారీ నంది విగ్రహాలు జంటగా కొలువుతీరి ఉండటం విశేషం. కుబేరుడు ప్రతిష్ఠించిన నగరేశ్వర స్వామి భారీ శివలింగాకృతి ధీర గంభీరంగా ప్రకటితమవుతుంది. స్తూపాకారయుక్తంగా భారీ పానవట్టంపై ఈ లింగాకృతి తేజరిల్లుతుంది. ప్రతి సోమవారం నగరేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వకంగా క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. తదనంతరం విభూతి అలంకరణతో పుష్పమాల శోభితంగా నగరేశ్వరుణ్ణి నయన సమ్మోహనంగా అలంకరిస్తారు. అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించే అద్దాల మంటపం వింత శోభతో సౌందర్యాత్మకంగా ఆకర్షిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న స్థలం ఇప్పటికీ ప్రత్యేక కట్టడంగా గోచరమవుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి.
గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షి! నిజంగా పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట, పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు, రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఒకే ఒక్క పట్టుచీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో? సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా. మళ్ళీ చెప్తున్నారు మహర్షి. కాబట్టి క్లిష్టేనోత్తమవాసస వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది. ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు. ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.